అందరికీ నమస్కారం. ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కర్కాటక రాశివారి ప్రత్యేకమైన భవిష్యద్వాణి గురించి. 2025 సెప్టెంబర్ 18 గురువారం, 19 శుక్రవారం, 20 శనివారం, 21 ఆదివారం, ఈ 4 రోజులు కర్కాటక రాశివారి జీవితంలో మార్పులను తెచ్చే రోజులు. ముందుగా ఒక చిన్న విజ్ఞప్తి. మీరు ఈ వీడియోను చూస్తున్నారు, ఆసక్తిగా చివరి వరకు వింటున్నారు, కానీ చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి ఇప్పుడు వెంటనే ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చివరలో గౌరీదేవి అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కర్కాటక రాశివారు జీవితంలో ఎన్నోసార్లు అనుకున్నది సాధించలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. మీ కష్టాలు, మీ బాధలు, మీ నిరీక్షణలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈసారి 2025 సెప్టెంబర్ 18 నుండి 21 వరకు దేవుడు మీ జీవితానికి కొత్త ఆశ, కొత్త వెలుగును చూపించబోతున్నాడు. గురువారం 18వ తేదీ మీరు ఒక కలలో దేవుని సంకేతాన్ని చూడవచ్చు. ఆ సంకేతం మీ భవిష్యత్తుకు ఒక మార్గదర్శకం అవుతుంది. శుక్రవారం 19వ తేదీ మీరు విన్న ఒక శుభవార్త మీ మనస్సులో కొత్త ధైర్యాన్ని నింపుతుంది. మీరు అనుకున్నది సాధ్యమనే నమ్మకం పెరుగుతుంది. శనివారం 20 మీ జీవితం మొత్తం మారిపోయే ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మీ భవిష్యత్తును కొత్త దిశలో నడిపిస్తుంది. ఆదివారం 21 మీ మనస్సుకు శాంతి, సంతోషం, ఆనందం లభిస్తుంది. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఉపశమనం, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ 4 రోజుల్లో శని ప్రభావం తగ్గిపోతుంది. దేవుడు పంపిన ఒక వ్యక్తి లేదా ఒక సంఘటన మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఈ మార్పు కేవలం ఒక రోజు కాదు, మీ జీవితమంతా కొత్త దిశలో ముందుకు సాగుతుంది. శని ప్రభావం తగ్గడం. కర్కాటక రాశివారు గత కొన్నేళ్లుగా శని ప్రభావంతో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. పనులు సరిగ్గా జరగకపోవడం, కుటుంబంలో విభేదాలు రావడం, డబ్బు కరువవ్వడం, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, ఇవన్నీ శని ప్రభావం వల్లే జరిగాయి. ఒకదాన్ని పూర్తి చేయకముందే మరొక సమస్య తలెత్తింది. చాలాసార్లు మీరు అనుకున్నదానికి విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి. మీరు ఎంత శ్రమించినా ఫలితం కనబడలేదు. ఇప్పుడు శని ప్రభావం మెల్లగా తగ్గిపోతోంది. ఇది కర్కాటక రాశివారికి అత్యంత శుభసూచకం. ఈ ప్రభావం తగ్గిపోతే ఏమవుతుంది అంటే, మీరు ఎదుర్కొన్న అడ్డంకులు తొలగిపోతాయి. దీర్ఘకాలం మీరు బాధపెట్టిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి. గతంలో మీరు చేసిన కృషి వృధా కాలేదు. ఆ కృషి ఫలితాలు శని ప్రభావం తగ్గిన తర్వాత స్పష్టంగా కనిపిస్తాయి. కొంతమందికి శత్రువుల వల్ల, కొంతమందికి అప్పుల వల్ల, మరికొంతమందికి ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సమస్యలు క్రమంగా తగ్గుతాయి. శని ప్రభావం తగ్గడం అనేది కేవలం బాధల నుండి విముక్తి మాత్రమే కాదు, ఇది కొత్త అవకాశాల ద్వారాలు తెరుస్తుంది. మీరు గతంలో వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చిన పనులు ఇప్పుడు ముందుకు సాగుతాయి. శని ప్రభావం తగ్గడం వల్ల మీరు మానసికంగా చాలా తేలికగా అనిపిస్తుంది. జీవితం మీద ఉన్న భారాలు తీరిపోతాయి. కొన్ని సందర్భాలలో శని ప్రభావం తగ్గినప్పుడు మనిషి కొత్త ఆరంభానికి సిద్ధమవుతాడు. కర్కాటక రాశివారు ఇప్పుడు అదే స్థితిలో ఉన్నారు. ఈ కాలం మీ జీవితాన్ని కొత్త దిశలో మలుస్తుంది. గురుదృష్టి. శని ప్రభావం తగ్గిన వెంటనే గురుగ్రహం దృష్టి కర్కాటక రాశివారిపై పడుతుంది. గురువు అనేది జ్ఞానానికి, సద్గతికి, శ్రేయస్సుకు ప్రతీక. గురుదృష్టి అనేది దేవుడి ఆశీర్వాదంతో సమానం. గురుదృష్టి వల్ల కర్కాటక రాశివారికి అనుకోని లాభాలు కలుగుతాయి. డబ్బు సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. గతంలో కష్టపడి పనిచేసి కూడా ఫలితం రాకపోయినా ఇప్పుడు ఆ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది కేవలం డబ్బు విషయంలోనే కాదు, విద్య, ఉద్యోగం, కుటుంబం అన్నింటిలోనూ సానుకూల మార్పులు వస్తాయి. గురుదృష్టి వల్ల కర్కాటక రాశివారు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల కోసం ఎదురుచూస్తుంటే ఆ అవకాశాలు తప్పకుండా వస్తాయి. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు, కొత్త మార్కెట్లు లభిస్తాయి. గురువు అనేది ధర్మానికి, సత్సంకల్పానికి అధిపతి. అందువల్ల గురుదృష్టి ఉన్నప్పుడు కర్కాటక రాశివారు దానం, పుణ్యకార్యాలు చెయ్యాలనే కోరిక కలుగుతుంది. ఇది వారి జీవితానికి మరింత శ్రేయస్సు తీసుకువస్తుంది. కుటుంబంలో కలహాలు తగ్గి
పరస్పర ప్రేమ పెరుగుతుంది. ముఖ్యంగా గురుదృష్టి వల్ల కర్కాటక రాశివారు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. తమలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ సమస్య ఎదురైనా దానికి పరిష్కారం కనుగొనే శక్తి వస్తుంది. గురుకటాక్షం అనేది జీవితంలో ఒక కొత్త శుభారంభానికి దారితీస్తుంది. దేవుడు పంపిన సంకేతాలు. మన జీవితంలో దేవుడు ఎప్పుడూ నిశ్శబ్దంగా సంకేతాలు ఇస్తూనే ఉంటాడు. కానీ చాలాసార్లు మనం వాటిని గమనించము. కర్కాటక రాశివాళ్ళు ఈ కాలంలో ప్రత్యేకంగా దేవుడు పంపిన సంకేతాలను చూసే అవకాశం ఉంది. ఈ సంకేతాలు ఎలా ఉంటాయి అంటే, కలలో ఒక దేవుని దర్శనం రావచ్చు, లేదా ఒక మంత్రం వినిపించవచ్చు, లేకపోతే ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మీకు మార్గదర్శనం చేయవచ్చు. కొన్నిసార్లు పత్రికలో, పుస్తకంలో లేదా ఎవరైనా చెప్పిన మాటలో దేవుని సందేశం దాగి ఉంటుంది. ఈ రోజుల్లో మీరు అనుకోకుండా ఒక ఆలయ దర్శనానికి వెళ్ళవచ్చు. అక్కడ మీరు వినే శ్లోకం లేదా పూజారి ఇచ్చే ప్రసాదం కూడా ఒక సంకేతం కావచ్చు. ఒక చిన్న సంఘటన మీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు. దేవుడిచ్చే సంకేతాలు మీలో కొత్త ఆత్మవిశ్వాసం కలిగిస్తాయి. మీరు అనుకున్నది సాధ్యం కాదనుకున్నా ఆ సంకేతం చూసిన తర్వాత సాధ్యమవుతుంది. ఈ కాలంలో కర్కాటక రాశివారు తమ చుట్టూ జరిగే ప్రతి చిన్న విషయాన్ని గమనించాలి. దేవుని సంకేతం ఎక్కడ్నుంచి వస్తుందో మనకు తెలియదు. దేవుడు సంకేతం ఇచ్చినప్పుడు దాన్ని పట్టించుకోవాలి. ఆ సంకేతాన్ని అనుసరించిన వారికి జీవితం కొత్త దిశలో సాగుతుంది. కర్కాటక రాశివారు ఈ కాలంలో ఆధ్యాత్మికంగా మరింత బలపడతారు. ఆర్థిక స్థితి మార్పు. గతంలో కర్కాటక రాశివారు ఎంత కష్టపడినా డబ్బు నిలవలేదు. వచ్చినంతలో అప్పులు తీర్చడానికి, ఖర్చులు తీర్చడానికి వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఆర్థిక స్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. శని ప్రభావం తగ్గడం, గురుదృష్టి కలవడంతో డబ్బు లాభాలు కర్కాటక రాశివారికి సహజంగానే వస్తాయి. మీరు అనుకోని చోటు నుంచి డబ్బు రావచ్చు. కొంతమందికి పాత రుణాలు తీరిపోతాయి. మరికొంతమందికి కొత్త ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపారం చేసేవారు కొత్త భాగస్వామ్యాలు పొందవచ్చు. పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి జీతం పెరుగుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఆర్థికపరమైన ఉపశమనం కలుగుతుంది. ఈ కాలంలో మీరు డబ్బులు కేవలం సంపాదించడమే కాదు, దానిని నిలుపుకోవడంలో కూడా విజయవంతమవుతారు. గతంలో డబ్బు నిలవకపోవడం మీకు బాధ కలిగించేది, కానీ ఇప్పుడు డబ్బు నిలకడగా ఉంటుంది. కొంతమంది కర్కాటక రాశివారికి ఆస్తి సంబంధిత లాభాలు కూడా వస్తాయి. భూమి కొనుగోలు, ఇల్లు నిర్మాణం లేదా పాత ఆస్తి మీద లాభం పొందే అవకాశమూ ఉంటుంది. ఇది మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది. ఆరోగ్య పరిణామం. ఆరోగ్యపరంగా గత కొన్నేళ్లుగా కర్కాటక రాశివారు చాలా ఇబ్బందులు పడ్డారు. మానసిక ఆందోళన, నిద్రలేమి, శరీరంలో అలసట, తరచుగా వచ్చే వ్యాధులు ఇవన్నీ శని ప్రభావం వల్లే వచ్చాయి. ఇప్పుడు పరిస్థితి మారుతుంది. శని ప్రభావం తగ్గడం, గురుదృష్టి ఉండడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. శరీరంలో ఒక కొత్త ఉత్సాహం కలుగుతుంది. మీరు ఎంత శ్రమించినా అలసటగా అనిపించదు. గతంలో మీరు తీసుకున్న చికిత్సలు పెద్దగా ఫలితం ఇవ్వలేదని అనిపించే ఉండొచ్చు, కానీ ఇప్పుడు అదే చికిత్సలు మంచి ఫలితాలిస్తాయి. మీకు మానసికంగా ఒక కొత్త బలం వస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఆరోగ్యపరంగా ఈ కాలం మీకు ఒక కొత్త ఆరంభమవుతుంది. మీరు శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సంకల్పిస్తారు. వ్యాయామం చేయడం, ఆహారాన్ని నియంత్రించడం మొదలవుతుంది. మీరు శరీరాన్ని చూసుకోవడం వల్ల మానసికంగా కూడా బలపడతారు. ఈ కాలంలో ముఖ్యంగా మీరు జాగ్రత్త వహించవలసింది అతిగా ఆలోచించకపోవడం. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటే శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది. కర్కాటక రాశివారు ఇప్పుడు శక్తివంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండే కాలంలోకి ప్రవేశిస్తున్నారు. ఉద్యోగం మరియు వ్యాపారం. కర్కాటక రాశివారికి ఈ కాలం ఉద్యోగం మరియు వ్యాపారం పరంగా పెద్ద మార్పులు తీసుకొస్తుంది. గతంలో ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం రాక నిరాశ చెందారేమో, కానీ ఇప్పుడు కొత్త అవకాశాలు మీ ముందుకొస్తాయి. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఈ 4 రోజుల్లో ఒక మంచి వార్త వచ్చే అవకాశం ఉంది. ఇంటర్వ్యూ కోసం పిలుపు రావచ్చు, లేదా ఇప్పటికే ఇచ్చిన దరఖాస్తుకు అనుకూలమైన సమాధానం వచ్చే అవకాశముంది. ఉద్యోగంలో ఉన్నవారికి కూడా మంచి మార్పులు కనబడతాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ ఇప్పుడు దక్కే అవకాశముంది. మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సహచరులు, అధికారి మీ ప్రతిభను గుర్తిస్తారు. వ్యాపారం చేస్తున్న కర్కాటక రాశివారికి కొత్త భాగస్వామ్యాలు లభిస్తాయి. పాత కస్టమర్లు మళ్లీ సంప్రదిస్తారు. కొంతమంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీరు పెట్టిన పెట్టుబడి ఇప్పుడు లాభాలను తెస్తుంది. కొంతమంది
చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారానికి మారే అవకాశముంది. ఇకపోతే కొంతమంది ఉద్యోగంలో లేదా వ్యాపారంలో కొత్త మార్గాలను అన్వేషిస్తారు. మీరు ఇప్పటివరకు చేయని రంగంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ మార్పు మొదట భయపెట్టినా చివరికి మీకు మంచి ఫలితాలిస్తుంది. ఈ కాలంలో ముఖ్యంగా గమనించవలసింది, మీరు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలానికి లాభాలను ఇస్తాయి. కాబట్టి ఆతురపడి కాదు, శాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ విజయాలు సాధిస్తారు. కుటుంబంలో సంతోషం. కుటుంబంలో గత కొంతకాలంగా కర్కాటక రాశివారు ఎదుర్కొన్న విభేదాలు ఇప్పుడు తగ్గిపోతాయి. ఇంతకాలం మాటలు కలవకపోవడం, చిన్న చిన్న విషయాల మీద గొడవలు రావడం వంటివి మీకు మానసిక భారాన్ని కలిగించాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. కుటుంబంలో పరస్పర ప్రేమ, అనుబంధం పెరుగుతుంది. దంపతుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. భర్తాభార్యలు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. చిన్న సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. పిల్లలతో సంబంధం మరింత బలపడుతుంది. మీరు వారితో గడిపే సమయాన్ని ఆస్వాదిస్తారు. తల్లిదండ్రులతో కూడా సంబంధాలు బలపడతాయి. వారి ఆరోగ్య సమస్యలు తగ్గిపోవచ్చు. పెద్దవారి ఆశీర్వాదం మీ జీవితానికి కొత్త శుభం తీసుకొస్తుంది. సోదరులు, బంధువుల మధ్య ఉన్న అడ్డంకులు తొలగి మళ్లీ స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబంలో శాంతి ఉండటం అనేది మనసుకు ఆనందాన్నిస్తుంది. మీరు బయట ఎంత కష్టపడినా ఇంట్లో సంతోషంగా ఉంటే ఆ కష్టం మధురంగా అనిపిస్తుంది. ఈ కాలం కర్కాటక రాశివారికి అలాంటి సంతోషకరమైన అనుభవాన్నిస్తుంది. కొంతమంది కొత్త ఇంటిలోకి మారే అవకాశముంది. కొత్త ఆస్తి కొనుగోలు చేసేవారు కూడా ఉంటారు. కుటుంబంలో ఒక శుభకార్యం జరగవచ్చు. ఈ మార్పులు మీ కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయి. విద్యార్థులకు దీవెనలు. కర్కాటక రాశివారు చదువుతున్న విద్యార్థులకు ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంతకాలం చదువులో కాన్సంట్రేషన్ లేకపోవడం లేదా చేసిన కృషికి సరైన ఫలితం రాకపోవడం వంటి సమస్యలు ఎదురైనట్టయితే ఇప్పుడు మార్పొస్తుంది. విద్యార్థులు చదువులో కొత్త ఉత్సాహాన్ని పొందుతారు. మీరు అనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి అవసరమైన అవకాశాలు వస్తాయి. పరీక్షలు రాయబోయేవారికి మంచి ఫలితాలు దక్కుతాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధించే అవకాశముంది. గతంలో చేసిన కృషి ఇప్పుడు ఫలితాలను ఇస్తుంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మీ ప్రయత్నాలను గుర్తించి ప్రోత్సహిస్తారు. మీకు మంచి పేరొస్తుంది. కొంతమంది విద్యార్థులు స్కాలర్షిప్ పొందే అవకాశం కూడా ఉంది. విదేశాల్లో చదవాలని ఆశపడుతున్న కర్కాటక రాశి విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. దరఖాస్తు చేసిన కాలేజీల నుండి సానుకూలమైన సమాధానం రావచ్చు. ఈ కాలంలో మీరు చదువుతో పాటు ఆధ్యాత్మికత వైపు కూడా ఆసక్తి చూపుతారు. మీరు మంత్రాలు, ప్రార్థనలు చేయడం మొదలుపెడతారు. దీనివల్ల కాన్సంట్రేషన్ పెరుగుతుంది. చదువులో మరింత బాగా రాణిస్తారు. వివాహం ఆలస్యమవుతున్న వారికి శుభవార్త. కర్కాటక రాశివారు చాలా కాలంగా వివాహం జరక్క ఆలస్యమవుతున్న సమస్యతో బాధపడుతున్నారు. కారణం వేరువేరు కావచ్చు. కొందరికి జాతకంలో దోషాలు ఉండడం, మరికొందరికి కుటుంబ పరిస్థితులు అనుకూలించకపోవడం, ఇంకొందరికి సరైన జంట దొరకకపోవడం. కానీ ఇప్పుడు ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వివాహానికి అడ్డుపడిన గ్రహదోషాలు తగ్గిపోతాయి. సరైన జంట లభించే అవకాశముంటుంది. మంచి సంబంధాలు వస్తాయి. పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక శుభవార్త రావచ్చు. ఇది కేవలం కర్కాటక రాశి వారికే మాత్రమే కాదు, వారి కుటుంబానికి సంతోషం తీసుకొస్తుంది. పెళ్లి అనేది ఒక కొత్త ఆరంభం. ఈ కాలంలో కర్కాటక రాశివారు ఆ కొత్త ఆరంభానికి సిద్ధమవుతున్నారు. వివాహం ఆలస్యమవుతుందని నిరాశ చెందుతున్న వారికి ఇప్పుడు దైవానుగ్రహం లభిస్తుంది. గౌరీదేవిని ప్రార్థిస్తే అడ్డంకులు తొలగిపోతాయి. పుణ్యక్షేత్ర దర్శనం చేస్తే శుభం కలుగుతుంది. కొంతమందికి ఈ కాలంలో నిశ్చితార్థం జరగవచ్చు. మరికొందరికి పెళ్లి తేదీ ఖరారవుతుంది. ఈ మార్పులు కర్కాటక రాశివారికి జీవితంలో ఒక కొత్త సంతోషాన్ని తెస్తాయి. ప్రేమ జీవితంలో మార్పు. ప్రేమ జీవితంలో కర్కాటక రాశివారు గత కొంతకాలంగా ఎదుర్కొన్న సమస్యలు తగ్గిపోతాయి. అనవసర అపార్థాలు, దూరం, విభేదాలు మిన్ను బాధపెట్టాయి. కానీ ఇప్పుడు ఆ సమస్యలు తొలగిపోతాయి. మీరు ప్రేమించే వ్యక్తితో మళ్లీ దగ్గరవుతారు. ఈ కాలంలో మీరు ఒకరికొకరు మరింతగా అర్థం చేసుకుంటారు. మీరు చెప్పిన మాటలకు విలువ పెరుగుతుంది. గతంలో దూరంగా ఉన్నవారు మళ్లీ చేరువవుతారు. మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. కొంతమందికి కొత్త ప్రేమ ప్రారంభం కావచ్చు.
మీరు అనుకోని వ్యక్తితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారే అవకాశముంది. ఆ ప్రేమ మీ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. ప్రేమ జీవితంలో మీరు ఆధ్యాత్మికతను కూడా అనుభవిస్తారు. ఒకరికొకరు ప్రార్థనలు చేయడం, దేవుడి ఆశీర్వాదం కోరుకోవడం మొదలుపెడతారు. దీనివల్ల మీ బంధం మరింత పవిత్రమవుతుంది. కొంతమందికి ప్రేమ వివాహం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులు అంగీకరించేలా పరిస్థితులు మారతాయి. ఈ కాలం మీ ప్రేమ జీవితానికి ఒక కొత్త మలుపు తీసుకొస్తుంది. మిత్రుల సహాయం. కర్కాటక రాశివారికి ఈ కాలంలో మిత్రుల సహాయం చాలా ముఖ్యంగా ఉంటుంది. ఇంతకాలం మీరు ఎదుర్కొన్న సమస్యల్లో మీకు తోడుగా నిలిచే మిత్రులు తక్కువగా ఉన్నారని భావించారేమో. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీకు నమ్మకమైన మిత్రుల నుండి అద్భుతమైన సహాయం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు ఉన్నవారికి మిత్రులు డబ్బు సహాయం చేస్తారు. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఒక మిత్రుడు సిఫారసు చేస్తాడు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త కస్టమర్లను పరిచయం చేస్తాడు. చిన్న సహాయం కూడా పెద్ద మార్పు తీసుకొస్తుంది. కేవలం ఆర్థికం లేదా పనులు మాత్రమే కాదు, మిత్రులు మీకు మానసిక ధైర్యాన్ని కూడా ఇస్తారు. మీరు నిరాశగా ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్, ఒక మాట, ఒక కలయిక మీ మనస్సుకు పెద్ద ఊరటనిస్తుంది. ఈ కాలంలో మీరు నిజమైన స్నేహితులను గుర్తించగలుగుతారు. కొంతమందికి చాలా రోజులుగా కలవని మిత్రులతో మళ్లీ కలిసే అవకాశం వస్తుంది. పాత స్నేహాలు మళ్లీ పునరుద్ధరించబడతాయి. ఈ సంబంధాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. మిత్రుల సహాయం అనేది కేవలం ఒక క్షణిక సహాయం కాదు, ఇది జీవితాంతం గుర్తుండిపోయే ఆశీర్వాదమవుతుంది. కర్కాటక రాశివారు ఇప్పుడు అలాంటి నిజమైన స్నేహబంధాలను అనుభవించే కాలంలోకి ప్రవేశిస్తున్నారు. కొత్త ఇంటి సంకేతాలు. కర్కాటక రాశివారికి ఈ కాలంలో కొత్త ఇల్లు లేదా ఆస్తి సంబంధిత శుభసూచనలు లభిస్తాయి. చాలా కాలంగా ఇల్లు నిర్మించాలనుకుంటూ డబ్బు సమస్యల వల్ల ఆగిపోయిన వారికి ఇప్పుడు అవకాశాలు వస్తాయి. రుణం పొందడం సులభమవుతుంది. కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. కొంతమంది కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. ఫ్లాట్ లేదా స్వంత ఇల్లు పొందే అవకాశముంది. ఇప్పటికే ఇల్లు కోసం వెతుకుతున్న వారికి అనుకూలమైన ఇంటి సమాచారం లభిస్తుంది. మీరు కలలుగన్న ఇంటి దిశగా అడుగులు వేస్తారు. పాత ఆస్తి మీద ఉన్న తగాదాలు పరిష్కారం కావచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన కేసులు ఇప్పుడు సానుకూల ఫలితాన్నిస్తాయి. మీకు మీ హక్కు దక్కుతుంది. భూమి కొనుగోలు చెయ్యాలని అనుకుంటున్న వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. కొంతమంది కర్కాటక రాశివారు ఇంటి మార్పు చెయ్యవచ్చు. కొత్త వాతావరణం మీ జీవితానికి సానుకూల ప్రభావం చూపుతుంది. ఇంటి వాతావరణం శుభప్రదంగా ఉంటుంది. పూజలు, వ్రతాలు జరగవచ్చు. కొత్త ఇల్లు అనేది కేవలం ఒక నిర్మాణం కాదు, అది కొత్త ఆశల ఆరంభం. కర్కాటక రాశివారు ఈ కాలంలో అలాంటి ఆశీర్వాదం పొందే అవకాశముంది. దైవ అనుభవాలు. ఈ కాలంలో కర్కాటక రాశివారు దైవ అనుభవాలను పొందుతారు. దేవుడు తన ఉనికిని మీ జీవితంలో చూపిస్తాడు. మీరు కలలో దేవుని దర్శనం పొందవచ్చు. ఒక ఆలయంలో ప్రత్యేకమైన శాంతిని అనుభవించవచ్చు. కొంతమందికి ఒక మంత్రం లేదా స్తోత్రం అనుకోకుండా వినిపిస్తుంది. ఆ మాటలు మీ జీవితాన్ని మారుస్తాయి. దేవుడు మీకు మార్గదర్శనం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆధ్యాత్మికత వైపు మీరు ఆకర్షితులవుతారు. పూజలు, వ్రతాలు చెయ్యాలనే కోరిక కలుగుతుంది. గౌరీదేవి, శివుడు, శ్రీమహావిష్ణువు వంటి దేవతలను ప్రార్థించడం ద్వారా మానసిక శాంతి లభిస్తుంది. కొంతమంది కర్కాటక రాశివారు క్షేత్రయాత్రకు వెళ్ళవచ్చు. ఆ యాత్రలో మీకొక ప్రత్యేకమైన అనుభవం కలుగుతుంది. ఇది కేవలం దర్శనం మాత్రమే కాదు, మీ జీవితంలో ఒక మలుపవుతుంది. దైవ అనుభవాలు మనలో భక్తిని పెంచుతాయి. ఆ భక్తి మనకు ధైర్యాన్నిస్తుంది. కర్కాటక రాశివారు ఇప్పుడు ఆధ్యాత్మిక బలం పొందే దశలో ఉన్నారు. ప్రయాణం. ఈ కాలంలో కర్కాటక రాశివారికి ప్రయాణ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారం, విద్య, కుటుంబ కారణాలు, ఏ కారణమైనా మీరొక ప్రయాణం చేస్తారు. ఈ ప్రయాణం మీ జీవితంలో శుభం తీసుకొస్తుంది. ప్రత్యేకంగా దక్షిణ దిశలో చేసే ప్రయాణం శుభప్రదంగా ఉంటుంది. ఆ దిశలో మీరు చేసే యాత్రలు కొత్త అవకాశాలను తెస్తాయి. విద్యార్థులు చదువు కోసం దూర ప్రాంతాలకు వెళ్ళవచ్చు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ లేదా కొత్త ప్రాజెక్టు కోసం ప్రయాణం జరుగుతుంది. కుటుంబంతో కలిసి చేసే యాత్రలు ఆనందాన్నిస్తాయి. ఒక తీర్థయాత్ర కూడా జరగవచ్చు. ఆ యాత్రలో మీరు దైవ అనుభవాన్ని పొందుతారు. ప్రయాణంలో నూతన పరిచయాలు ఏర్పడతాయి.
మీకు భవిష్యత్తులో సహాయపడే వ్యక్తులను కలుసుకునే అవకాశముంది. వ్యాపారస్తులు కొత్త కస్టమర్లను, భాగస్వాములను పరిచయం చేసుకుంటారు. ఈ కాలంలో చేసే ప్రయాణాలు మీకు కేవలం భౌతిక ప్రయాణాలు కాదు, జీవితాన్ని మార్చే అనుభవాలవుతాయి. విదేశీ అవకాశాలు. విదేశాల్లో చదువు లేదా ఉద్యోగం చెయ్యాలని ఆశపడుతున్న కర్కాటక రాశివారికి ఈ కాలంలో మంచి అవకాశాలు వస్తాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న వీసా ఇప్పుడు లభించవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారికి సానుకూల సమాధానం వస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశీ కంపెనీల నుండి ఇంటర్వ్యూ పిలుపు రావచ్చు. వ్యాపారులు విదేశీ కస్టమర్లతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ఇది ఆర్థికంగా మీకు మంచి లాభాలిస్తుంది. విద్యార్థులకు స్కాలర్షిప్ పొందే అవకాశముంది. కొత్త దేశంలో చదవడానికి అవకాశం వస్తుంది. ఇది మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది. కొంతమంది కర్కాటక రాశివారు బంధువుల నుండి విదేశీ సహాయం లభిస్తుంది. డబ్బు లేదా ఇతర రూపంలో వచ్చే ఈ సహాయం మీ జీవితాన్ని మార్చే అవకాశముంది. విదేశీ అవకాశాలు అనేవి కేవలం ఆర్థిక లాభం మాత్రమే కాదు, మీ జీవితానికి కొత్త అనుభవాలను తెస్తాయి. మీరు కొత్త సంస్కృతి, కొత్త ఆలోచనలు నేర్చుకుంటారు. ఇవి మీ జీవితాన్ని మరింత శక్తివంతం చేస్తాయి. ఆర్థిక అవకాశాలు, వ్యాపారంలో కొత్త దారులు. ఈ 4 రోజుల కాలంలో కర్కాటక రాశివారికి ఆర్థికంగా అనేక మార్పులు జరగబోతున్నాయి. డబ్బు రావడం ఆలస్యమైనా ఒకేసారి పెద్ద మొత్తంలో చేరే అవకాశముంది. కొంతకాలం కష్టపడి చేసిన కృషి ఫలితంగా ఒక పెట్టుబడి లేదా వ్యాపారం లాభాల దిశగా కదిలిపోతుంది. వ్యాపారం చేసేవారు కొత్త కాంట్రాక్టులు పొందే అవకాశముంది. అనుకోకుండా ఒక పాత కస్టమర్ మళ్లీ సంప్రదించి లాభదాయకమైన ఆర్డర్ ఇవ్వవచ్చు. సర్కారీ రంగంలో లేదా ప్రైవేటు రంగంలో ఉన్నవారికి అదనపు బెనిఫిట్స్ రావచ్చు. ఈ కాలంలో ఒక పెద్ద ఖర్చు కూడా తప్పదు, కానీ ఆ ఖర్చు భవిష్యత్తులో మీ జీవితాన్ని నిలబెట్టేలా ఉంటుంది. కుటుంబ బంధాలు, ఇంటి వాతావరణం. కుటుంబ సభ్యులతో ఉన్న బంధాలు ఈ సమయంలో మరింత బలపడతాయి. పాత విభేదాలు, అపార్థాలు తొలగిపోతాయి. తల్లిదండ్రులతో అనుబంధం పెరుగుతుంది. సోదరులు, సోదరీమణులతో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇంటి వాతావరణంలో ఆనందం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరికి ఇంటిలో చిన్నపాటి శుభకార్యం జరిగే అవకాశముంది. వివాహయత్నాలు ఉన్నవారికి సంబంధాలు రావడం మొదలవుతుంది. కుటుంబంలో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సంతోషం ఒకేసారి ఇంటికి చేరుతుంది. స్నేహబంధాలు, సమాజంలో గుర్తింపు. ఈ రోజులలో మీ స్నేహితులు మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తారు. పాత స్నేహితులు మళ్లీ కలవవచ్చు, కొత్త స్నేహబంధాలు ఏర్పడవచ్చు. మీరు చేసే పనులను సమాజం గుర్తించి ప్రశంసిస్తుంది. ఒక చిన్న సహాయం చేసినా అది పెద్ద గుర్తింపు తీసుకువస్తుంది. సామాజిక వర్గాల్లో మీరు ఒక కొత్త స్థానం సంపాదిస్తారు. మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. చాలా కాలంగా మీరు కలవలేకపోయిన ఒక స్నేహితుడు అకస్మాత్తుగా సంప్రదించి మీ జీవితంలో కొత్త దిశ చూపించేలా మారవచ్చు. గృహ, స్థిరాస్తులు, భూములు, వాహనాలు. ఈ కాలంలో కర్కాటక రాశివారికి గృహ, స్థిరాస్తుల విషయంలో మంచి మార్పులు జరగబోతున్నాయి. చాలా కాలంగా ఇంటి మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఇది అనుకూల సమయం. ఇంటిని కొనుగోలు చేసే అవకాశముంటుంది. స్థలాలు, భూముల విషయంలో కూడా మంచి ఆఫర్లు రావచ్చు. వాహనం కొనుగోలు చేయాలనుకున్న వారికి ఈ రోజులలో మంచి సమయం ఉంటుంది. కొత్త వాహనం మీ ఇంటి గుమ్మం దాటే అవకాశముంటుంది. అయితే పెద్ద ఆర్థిక నిర్ణయాలపై తొందరపడకుండా జాగ్రత్తగా ముందుకు సాగడం మంచిది. ఆధ్యాత్మిక దిశలో మలుపు. కర్కాటక రాశివారికి ఈ రోజులలో ఆధ్యాత్మికత మీద ఆసక్తి పెరుగుతుంది. దేవాలయ దర్శనం, హోమాలు, పూజలు, జపాలు చెయ్యాలనే తపన కలుగుతుంది. జీవితంలో కొత్త దారులు తెరవడానికి ఆధ్యాత్మికత ఒక బలమైన పునాది అవుతుంది. ఇప్పటివరకు మీరు ఎప్పుడూ చూడని ఒక ఆధ్యాత్మిక గురువు మీ జీవితంలోకి వచ్చి మార్గనిర్దేశనం చేస్తారు. ఆయన మాటలు మీ భవిష్యత్తును మార్చేస్తాయి. ఈ కాలంలో భక్తి, ఆధ్యాత్మికం, జ్ఞానం ఇవన్నీ కలిసిపోయి మీ మనసులో ఒక కొత్త వెలుగుని నింపుతాయి. ఓం గౌరీ దుర్గేశ్వరి మాతా నమః. సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇదే కర్కాటక రాశివారికి రాబోయే 4 రోజుల ప్రత్యేకమైన జ్యోతిష్య ఫలితాలు. మీ జీవితాన్ని మార్చబోయే ఈ శుభవార్తను మనసులో దాచుకోండి, భక్తితో ఆచరించండి. మీ జీవితాన్ని మార్చబోయే ఈ శుభవార్తను మనసులో దాచుకోండి, భక్తితో ఆచరించండి. నేను మీ ఆస్ట్రాలజర్ బాలాజీ.
100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చివరి వరకు చూశారంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ భక్తిని చూపించాలంటే గౌరీదేవి అని కామెంట్ చేయండి. జాగ్రత్తగా ఉండండి, భక్తితో ముందుకు సాగండి. దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయి.